సీరియస్ ఉన్నారండి, 3 ఏమో మైనర్స్ ఉన్నారు. మైనర్స్ యాజ్ పర్ చైల్డ్ కాన్ఫ్లిక్ట్ లా కాబట్టి ఇంకా ముఖ్యం వస్తే ఇంకా ఇంకేం వస్తాయి చేయాలి లాభం. సో దీని పరంగా మిమ్మల్ని చేసేది ఏంటంటే మీకు ఎక్కడైనా కూడా ఇటువంటి సమాచారం కానీ ఎక్కడ మీరు గమనించినా కూడా ఈ పోలీసుకు తెలియచేయండి. అలాగే ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే మీ పిల్లలు కూడా ఇటువంటి వాటికి ఏమైనా అలవాటు పడుతున్నారు అన్నప్పుడు ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే ఇనీషియల్గానే వాటిని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఎవరో దీన్ని చూసి క్యాజువల్గా తీసుకోకండి, ఇవేవో తక్కువ మోతాదులో వాడుతున్నారు అది అని అనుకోకండి. ఏ మోతాదులో ఉన్నా కూడా పనిష్మెంట్ దానికి తగ్గట్టుగా ఉంది కాబట్టి స్ట్రిక్ట్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గాంజా కట్టడికి అన్ని విధాల కార్యాచరణ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు దొరికిన వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉన్నారా లేకపోతే 1 or 2% ఉన్నారండి. వాళ్ళు ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు క్లియర్ డీటెయిల్స్ అని ఇస్తాం. అది కూడా వాళ్ళు తక్కువ ఉంది కాబట్టి ఒకసారి వెరిఫై చేసి మీకు క్లారిటీ ఇస్తాం. ఇంకా చదువుకుంటూ వీళ్ళు తాగుతున్నారని అమ్ముతున్నాం కూడా తాగకుండా సమ్మతం అంటే మీరు అన్నదే కరెక్ట్. వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారు, ప్లస్ వీళ్ళు కూడా సెల్లర్స్గా ఉన్నారు. సెల్లర్స్ ఇన్ ది సెన్స్ పక్క వాడికి ఇస్తే అందరూ చెడగొట్టినట్టు అయిపోతారు. అట్లా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళని కూడా తీసుకున్నాము. ఒకవేళ వాడు ఉంటే వాళ్ళ యాజమాన్యాన్ని కూడా క్లియర్గా చెప్తాము. వాళ్ళతో పాటు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయించడం జరుగుతుంది. ఆయా కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. కాలేజెస్లో ఇంటర్నల్గా ఇంతకుముందు మనం ఎలాగైతే యాంటీ ర్యాగింగ్ కమిటీస్ పెట్టామో అదేవిధంగా ఈ యాంటీ డ్రగ్ కమిటీస్ని కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే విజిబుల్గా కాలేజెస్లో దీనివల్ల చిన్న నష్టాలను వివరిస్తూ కూడా ఫ్లెక్సీలు బోర్డ్స్ పెట్టమని చెప్తున్నాం. ఆల్రెడీ మీరు చూసిన లాస్ట్ టైం మనం చాలా చోట్ల పెట్టించాము. మాధవి గారు వ్యతిరేకంగా మనం చేసిన క్యాంపెయిన్లో మళ్ళీ అది కూడా టేకప్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ కూడా సార్ మైలవరం కూడా మీకు అవన్నీ ఇస్తారండి, అడ్రస్ ఇస్తారు. మనకి అందిన సమాచారం మేరకు పోలీసు వెళ్ళి కొంతమందిని అపాయింట్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మేరకి ఫర్దర్ వాళ్ళని ఇంట్రాగేట్ చేసి మనం తీసుకున్న తర్వాత ఇందులో 9 మంది వరకు మనకి సోఫార్ తెలిసింది. మనం ఆల్రెడీ ఒక 6గురిని ఈరోజు తీసుకోవడం జరిగింది. వాళ్ళు వాడుతున్నటువంటి బైక్స్ని కూడా మనం వెరిఫై చేస్తే మన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఆ బైక్స్ కూడా వాడివి కాదు. అవి కూడా వాడు థెఫ్ట్ చేసిన బైక్స్ని పట్టుకుని దీన్ని రవాణా చేయడం అంటే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న పొట్లాలుగా కట్టి మిగతా వాడు కూడా ఇస్తున్నారన్న సంగతి మనకి విచారణలో ఇప్పటివరకు తెలిసింది. వీడికి సోర్సు మనకి ఏజెన్సీలో వస్తుంది. అది కూడా పూర్తి మాకు సమాచారం తర్వాత టీమ్స్ పంపించి పట్టుకోవడం జరుగుతుంది. సో ఆ సోర్స్తోనే కాకుండా వీళ్ళు ఇక్కడ మళ్ళీ వీళ్ళ దగ్గర ఎవరెవరు కొన్నారు అనే దాని మీద కూడా పోలీసు సమగ్రంగా ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కూడా తీసుకుని వాళ్ళలో ఎవరైనా స్టూడెంట్స్ కానీ లేదా పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా ఒక 3 CCL అంటే చైల్డ్ కాన్ఫ్లిక్ట్ ఇన్సూరెన్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కోర్టులో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళని